ఏం చెప్తారమ్మా మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా నిరుద్యోగులుగా మీరేం చెప్తారు? ఏం చెప్పాలనుకుంటున్నానంటే యాక్చువల్లీ గ్రూప్ 1 ఇష్యూ మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు మేము యాక్సెప్ట్ చేస్తాం. బికాజ్ ఏంటిదంటే దాంట్లో అవకతవకలు ఏం జరిగాయన్నది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. అండ్ వాళ్ళు రీవాల్యుయేషన్ చేస్తారా లేదు అంటే రీమెయిన్స్ పెడతారా అనేది టీజీపీఎస్సీ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. కాబట్టి అది ఖచ్చితంగా నిర్ణయం అనేది తీసుకుంటుంది. కానీ అనవసరంగా ఆరోపణలు చేసి ఇప్పుడు పేపర్ ఆల్రెడీ కేటీఆర్ నేనే ఉన్నాను యాక్చువల్లీ. అప్పుడు కేటీఆర్ సార్ మమ్మల్ని పిలిచారు. ఆ టైంలో పిలిచినప్పుడు వెళ్ళిన ఎందుకు సార్ మీరు ప్రవళిక చనిపోయినప్పుడు మీరు రాలేదు, మరి ఇదే పేపర్ లీకేజ్ ఇష్యూ రేణుక ఆమె ఇష్యూ ఇలా జరిగినప్పుడు మీరు వచ్చి అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదని మేము అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేము తిరగనంటూ ప్లేస్ లేదు, తిరిగినాం, అడిగినాం, రిక్వెస్ట్ చేసినాం, అయినా కూడా వాళ్ళు అప్పుడు ఏం మాట్లాడలేదు. ఆ రోజు అన్నారు రావకపోవడం మాది తప్పే అమ్మ, కాకపోతే ఏంటిదనంటే ఒక మాలో మాకే అవగాహన అనేది లేకపోవడం వల్ల మేము బయటకు రాలేకపోయినామని తప్పు ఒప్పుకున్నారు. కానీ ఈరోజు ఒక గ్రూప్ 1 పోస్టు 3 కోట్లకు అమ్ముకున్నారు అనేది ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు ఎలా ఇదిగా మాట్లాడతారు? మీరన్న మాటలకు సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి కదా బయట. ఒకసారి ఆలోచించాలి. ఇది నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాస్తవానికి నిరుద్యోగ సమస్య ఉంది. కాకపోతే ప్రభుత్వం కొంచెం ఏమంటారు టైం తీసుకుంటుంది. ఇలాంటి కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్లీగా నిరుద్యోగులకైతే న్యాయం జరుగుతుంది. రైట్, ఇది మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీ పిఎస్లో అయితే కేటీఆర్కు వ్యతిరేకంగా ఏదైతే 3 కోట్ల రూపాయలకు ఒక్కొక్క ఉద్యోగం అమ్ముకున్నటువంటి కామెంట్స్ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పైన అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్తో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది నిరుద్యోగులు విద్యార్థి నాయకులు అయితే కేటీఆర్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా మీద పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.